కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, విగ్రహారాధన విడిచిపెట్టరు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, వాస్తులు విడిచిపెట్టరు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, ఈ లోక పండగలు విడిచిపెట్టరు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, నల్ల దారాలు కాళ్ళకి చేతులకి. ఏ దారాలు ఉండొచ్చా? నీ విశ్వాసం అంతా నల్లదారం మీదనా దేవుడి మీదనా? కొంతమందికి, చాలామందిని చూశాను నేను, నల్లదారాలు కట్టుకొని ఉంటారు కాళ్ళకి. ఏం చేసింది ఆ దారం? దయ్యాలు పట్టవంట. అంటే దయ్యాలు భయపడే దేవునికే, నల్లదారానికే? అయితే నల్లదారం కాపాడుది లేక మరి ఇంటి దగ్గర ఉన్న నల్లదారం కట్టుకొని. కొంతమంది ఎంటికల తాళ్ళు కట్టుకుంటారు. ఏ తాళ్ళు? ఎంటికల తాళ్ళు. మరి వాళ్ళ ఎంటికలు అర్థం కాదు, లేకపోతే ఇంకే ఎంటికలు అర్థం కావు. ఏం చేస్తాయి ఎంటికలు? ఉప్పు అంటే ఎగిరిపోయి ఎంటికలు. నిజం, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా చోట్లకి వెళ్ళి అక్కడక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉంటాను నేను. నల్లదారాలు కట్టుకుంటారు, చేతులకు కూడా కట్టుకుంటారు. కొంతమంది చేతులకి నల్లదారం కట్టుకుంటారు, కాళ్ళకి నల్లదారాలు కట్టుకుంటారు. దేవుడు నమ్ముకోలేదు నువ్వు. నీ నమ్మకం దేవుడి మీదనా దారం మీదనా? దారం ఏం చేసిద్ది? దారం నీ ఆశీర్వాదాలకు ఆటంకమే. ఎందుకంటే నీ విశ్వాసం దారం మీద ఉంది. దేవుడు అంటాడు, దారం దీవిస్తా. ఏం చేయాలట? ఎంటికలది దీవిస్తా. అదే కాళ్ళకు కట్టుకున్న ఎంటికలు ఉన్నాయి, అవి తీసేయి దీవిస్తా. కాళ్ళకు కట్టుకున్న నల్లదారం ఉంది, తీసేయి దీవిస్తా. కాపాడుతా, ఆశీర్వదిస్తా, మేలు చేస్తా, ఆరోగ్యం ఇస్తా, ఆయుష్ ఇస్తా, అన్నీ ఇస్తా. అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించినట్టు ఐ విల్ ఆల్సో బ్లెస్ యూ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు దేవుని మాట వింటే తప్పకుండా దేవుని మాట ప్రకారంగా అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నల్లదారం కట్టుకున్నావు అంటే ఎవరు మాట అంటున్నట్టు? ఎవరు చెప్పారు నల్లదారం కట్టుకోని? దేవుడు చెప్పాడా? మనుషులు చెప్పారు. మరి మనుషుల మాట విన్నట్ట, ఇప్పుడు దేవుడి మాట విన్నట్ట? ఎట్టొచ్చింది ఆశీర్వాదం? విగ్రహారాధన విడిచిపెట్టరు, పండగలు విడిచిపెట్టరు, ఆచారాలు విడిచిపెట్టరు, ఆస్తులు విడిచిపెట్టరు, దారాలు విడిచిపెట్టరు. ఆశీర్వాదాలు మాత్రం దిగి రావాలి. షరతులు ఎక్కడ పాటిస్తున్నావు? అందుకే అంటాడు,